బాత్రూమ్ లో నుంచి స్నానం చేసి బయటకు వస్తాను. నా భార్య బయట బాక్స్ పట్టుకొని రెడీగా ఉండదు. ఏందిరా స్వామి అని బాక్స్ ఓపెన్ చేసి చూస్తే బెల్ట్ ప్యాంట్. ఆ ప్యాంట్ వేసుకున్న గంటకు వచ్చినా మళ్ళీ ఇంకొక బాక్స్ నా కూతురు తీసుకొచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే షర్ట్ బనీను. ఆ చొక్కా వేసుకుని మరత వేసుకుంటా ఉంటే మళ్ళీ ఇంకొక బాక్స్. ఇంకా ఈ బాక్స్ లో ఏముండాయి, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని అయితే ఓపెన్ చేసిన మొత్తం అన్ని చినిగిపోయిన పేపర్లు తీసే కొద్ది వచ్చానే ఉన్నాయి. మరి దీంట్లో ఏం పెట్టినారు? ఆ పేపర్లు తీయంగా ఇదైతే కనపొచ్చింది. ఏందిరా అంటే వాచ్. దాంతో పాటు ఒక పర్సు. వాచ్ తీసుకుని అప్పటికప్పటికి చేతికైతే పెట్టేసిన భలే ఉంది. నా పాటికి నేను వాచ్ భలే ఉండదని చూసుకుంటా ఉంటే మళ్ళీ ఇంకొక డబ్బా దానికొచ్చినారు. ఇదేంద్ర స్వామి ఈ డబ్బాలో ఏముండదని దీన్ని ఇప్పి చూచ్చే మళ్ళీ పేపర్లో దెబ్బ మీద దెబ్బ. ఆ పేపర్ల మధ్యలో ఏం పెట్టినారా అని చూస్తే అద్దాలు. ఆ అద్దాలు కూడా తగిలిచ్చేసినాము. ఆ అద్దాలు తీసి మడత పెట్టి జోబులో పెట్టుకుంటా ఉంటే మళ్ళీ ఇంకొక బాక్స్. ఎన్ని బాక్సులు తెచ్చారు? ఆ చెప్పుల షాపులో ఉండే బాక్సులన్నీ మీరే ప్యాకింగ్ చేసుకుని తెచ్చినట్టు ఉండదే. ఆ బాక్స్ ఓపెన్ చేసి చినిగిపోయిన పేపర్లన్నీ గట్టకి తీసి లోపల చూస్తే అబ్బో కువైట్ అరబిక్ సెంట్ ఎట్టున్నదా అని చెప్పి మూత ఓపెన్ చేసి స్మెల్ చూస్తే అబ్బా మామూలుగా లేదు. కొట్టేసిన అప్పటికప్పుడే యానించి తెచ్చినారు, మంచి సెంట్ తెచ్చినారు అనుకుంటా ఉంటే మళ్ళీ ఇంకొక బాక్స్ తెంకొచ్చినారా స్వామి. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా, నాకేం తెలియకపోయా మీరు ఎన్నెన్నో పెడతా ఉంటే చెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరమేమి. ఇంకా దీంట్లో ఏముండవురా స్వామి అని దీన్ని ఓపెన్ చేస్తే లెదర్ చెప్పులు. ఈ లెదర్ చెప్పులు అయితే కరెక్ట్ గా జరిపిన, ఎక్కువ తక్కువ లేకుండా. చెప్పులు మటుకు భలే ఉండవురా స్వామి అనుకునేటప్పటికి మళ్ళీ వచ్చిందిరా స్వామి. ఇసురు డబ్బా ఎత్తుకోవాలా ఏందో కూరగిన్నెలో పోసుకొని వచ్చింది. నేను ఇంకా పచ్చడేమో తెచ్చింది నంచుకునేదానికి అనుకున్నా. పాయసం అంట సూపర్ కూడా అది. మొత్తానికి నా బర్త్డే అని నా భార్య ఎన్ని ప్లాన్ చేసింది.